ఏమండి, నా చిన్నతనంలో మాకు తెలిసిన పండు బండిన వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి 100కు పైగానే ఉంటాయి. అయితే నాకు అంత జ్ఞానం లేదు. ఇక మా పెద్దలకి మాత్రం బాగా తెలుసు. వారంట వారికి కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు వారు కూడాను చాలా పెద్దవారే ఉన్నారు. అయితే ఆ వృద్ధులు ఆ మగ ఆయన ప్రతిదానికి ఆమెను పిలిచి అన్నం పెట్టమని, మంచినీళ్ళు ఇవ్వమని, కర్ర ఇవ్వమని, చుట్టకు నిప్పి ఇవ్వమని, ఈ విధంగా వయసు నుండి సాగిన దంపతి విధానం అలాగే కొనసాగుతూ వస్తూ ఇక ఆ వయసులో కూడాను ఇతను చెప్పడము, ఆమె ఇవ్వడము. ఇక ఒక రోజు అనుకోకుండా ఆ ఆడతల్లి ఆయుసు అనేది పెద్దగా ఇబ్బంది పడకుండా టపమంటూ వెళ్ళిపోయింది. ఇక ఆమె వెళ్ళిపోయిన సంగతి కూడాను ఈ పెద్ద మనిషికి అర్థమయ్యే పరిస్థితిలో లేడు. ఎందుకంటే వారి ఇరువు కూడాను చాలా వారికి అధోగతిలోనే ఉన్నారు కనుక, మతి మరుపు, చెవుడు ఈ స్థితిలో ఉన్నారు. ఇక ఆమె యొక్క దాన సంస్కారాలు కూడాను జరుగుతున్నా సరే ఈ పెద్ద మనిషి ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. తనలో ఎటువంటి స్పందన జరగలేదు, ఏడుపు లేదు, నవ్వు లేదు. ఇక ఆమెను తీసుకెళ్లి సృష్టిలో గెలిపారు. మరలా తెల్లవారి ఆ పెద్ద మనిషి ఆమెను ఎప్పటిలాగే పిలుస్తూ మంచినీళ్ళు తెమ్మంటూ, చుట్టకు నిప్పివ్వమంటూ, చేతికర్ర ఇవ్వమంటూ, అన్నం పెట్టమంటూ ఈ విధంగా పాతనాటి జీవన విధానం ప్రకారంగానే అడుగుతూ మొదలుపెట్టాడు. ఇక పాపం ఈ కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు ఇక వారే ఆ అడిగినది పట్టుకొచ్చి నానమ్మ ఇంటానికి ఉన్నది పంపించింది, అన్నం తింటుంది అంటూ ఏదో చెబుతూ ఈ రకంగా బొంకుతూ ఆ విధంగా చుట్టకు నిప్పు కానీ, చేతికర్ర కానీ నానమ్మే ఇచ్చిరమ్మా అని చెప్పిందని చెప్తూ, అలాగే కొడుకులు, బిడ్డలు కూడాను అమ్మే ఆడ కూర్చొని ఇచ్చిరమ్మంది లేవలేక అని చెప్తూ ఈ విధంగా ఒక 6 నెలల దాకా జరిగింది. పాపం ఆమె పైన సంగతి ఆయనకు అర్థం కాక ప్రతిరోజు కూడాను అన్ని అవసరాల కోసం పిలుస్తూ ఉండేవాడు. వీళ్ళేమో తీరుస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆమె పోయినాక 6 నెలల దాకా అలాగే జీవనం సాగుతూ ఇక తాను కూడా మెత్తబడి తాను కూడాను మంచంలో పడకుండానే 2 రోజులోనే తాను తెల్లారుచుకున్నారు. ఈ దాంపత్యం చూడండి, ఆమె పైన కూడా ఉన్నట్లుగానే భ్రమించాడు 6 నెలల దాకా. ఇది నేను చిన్నపిల్లవాడిని, నాకు అంతగా తెలియదు. మా పెద్దలు చెబుతుండేవాళ్ళు, వాళ్ళు మాత్రం తెలుసు. కానీ ఇంతటి తతంగం అనేది తెలుసుకునే జ్ఞానం లేదు నాకు. ఇది విచిత్ర దాంపత్యమో, లేక సృష్టి ధర్మమో, లేక ఆ విధాత ఆడించే నాటకమో, లేక వారి నోము పొలమో. పెద్దలు ఏవేవో చెబుతుంటారు కదా, నిజానికి ఆయనకి చాకరీ చేసుకుంటూనే ఆమె వెళ్ళిపోయింది. అయినా సరే అతను ఆమె ఉన్నట్లుగానే భ్రమించుతూ ఇంకొక 6 నెలలు బ్రతికాడు. విచిత్రంగా కడదాకా కూడా అతనికి ఆమె ఉన్నట్లే భ్రమించాడు. లోకాన్ని ఈ విధంగా చాలా తక్కువనే జరిగి ఉండొచ్చు. సరే, ఇక ఉంటా.